మీరు ఇంగ్లీష్లో ఇలా మాట్లాడుతున్నారా? ఐ ఈజ్ స్టూడెంట్, షీ యామ్ హ్యాపీ, దే ఆర్ ప్లేయింగ్. వినడానికే కొంచెం తేడాగా ఉంది గదా? పర్వాలేదు, ఇది చాలామంది చేసే కామన్ మిస్టేకే. కాని ఈ చిన్న పొరపాటు మన కాన్ఫిడెన్స్ని ఎంతగా దెబ్బతీస్తుందో తెలుసా? ఈరోజు మనం ఒక్కసారి దీన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే చాలు, యామ్ ఈజ్ ఆర్ కన్ఫ్యూజన్ జీవితంలో మళ్ళీ రానేరాదు. పదండి మొదలుపెడదాం. ఓకే, ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా చాలా ముఖ్యమైన, అలాగే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే యామ్, ఈజ్, ఆర్ ఈ 3 పదాల గురించి ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం. ఈ లెసన్ తర్వాత మీకు ఎలాంటి డౌట్ ఉండదు. ఇది మన బేస్ రూల్, ఒక సింపుల్ ఫార్ములా అన్నమాట. దీన్ని ఒక పాటలా గుర్తుపెట్టుకుందాం. రెడీయా? నాతో పాటు చెప్పండి. ఐ యామ్, హీ ఇజ్, షీ ఇజ్, ఇట్ ఇజ్, వి ఆర్, యు ఆర్, దే ఆర్. ఎక్సలెంట్! ఈ సింపుల్ జంటల్ని గుర్తుపెట్టుకుంటే చాలు, సగం పని అయిపోయినట్టే. సరే, ఇప్పుడు ఒక్కోదాన్ని వివరంగా చూద్దాం. ఫస్ట్ ఐ. ఇంగ్లీష్లో ఐ చాలా స్పెషల్. దానికొక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, అదే యామ్. ఇవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఉదాహరణకి, ఐఎమ్ ఎ స్టూడెంట్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఐ ఈజ్ స్టూడెంట్ అనడం, లేదా ఐ ఆర్ రెడీ అనడం. కాని అస్సలలా అనకూడదు. ఐ వచ్చిందంటే చాలు, దాని పక్కన ఖచ్చితంగా యామ్ ఉండాల్సిందే. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేద్దాం. నేను చెప్పిన తర్వాత మీరు కూడా గట్టిగా, క్లియర్గా చెప్పండి. రెడీ? ఐ యామ్ రెడీ. గమనించండి, యామ్లో ఏ సౌండ్ని సాగదీయకండి. షార్ట్గా యామ్ అని పలకాలి. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఐ యామ్ రెడీ. చాలా బావుంది. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా పర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సింగులర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒకే వ్యక్తి లేదా ఒకే వస్తువు గురించి మాట్లాడేటప్పుడనమాట. హీ, షీ, ఇట్ ఈ మూడింటికి ఒకే ఒక రూల్, ఎప్పుడూ ఇజ్ మాత్రమే వాడాలి. ఉదాహరణకి, హీ ఈజ్ మై బ్రదర్, షీ ఈజ్ మై టీచర్, ఇట్ ఈజ్ ఎ డాగ్. చాలామంది హీ యామ్ గుడ్ లేదా షీ ఆర్ డాన్సింగ్ అని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ సింగిల్ అయితే వెర్బ్ ఈజ్ వస్తుంది. అంతే, సింపుల్. ఇక ప్లూరల్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు వి, యూ, దే వీటన్నిటికీ ఒకే ఫ్రెండ్ ఉన్నాడు. అదేంటంటే ఆర్. ఉదాహరణకి, వి ఆర్ ఫ్రెండ్స్ అంటే మేము స్నేహితులం. యు ఆర్ స్మార్ట్ అంటే మీరు తెలివైనవారు. దే ఆర్ ప్లేయింగ్ అంటే వాళ్ళు ఆడుకుంటున్నారు. చూసారా, గ్రూప్ గురించి మాట్లాడినప్పుడల్లా ఆర్ వాడతాం. సింపుల్ గదా? ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది, దయచేసి జాగ్రత్తగా వినండి. అదే యు. మనం తెలుగులో నువ్వు అంటాం, మీరు అంటాం. కాని ఇంగ్లీష్లో రెండిటికీ యు అనే వాడతాం. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మీరు మాట్లాడేది ఒక్కరితో అయినా సరే ఎప్పుడూ యు ఆర్ అనే అనాలి. యు ఈజ్ మై ఫ్రెండ్ అనేది కంప్లీట్గా రాంగ్. కరెక్ట్ వాక్యం యు ఆర్ మై ఫ్రెండ్. ఇదొక గోల్డెన్ రూల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఈజీగా గుర్తుపెట్టుకోటానికి ఒక సింపుల్ ట్రిక్. రెడీయా? నాతో పాటు రితంలో చెప్పండి. ఒకటైతే ఇజ్, ఎక్కువైతే ఆర్, నేను అయితే యామ్. చాలా సింపుల్ కదా? మళ్ళీ ఒకసారి కొంచెం ఫాస్ట్గా. 1 ఇజ్, మెనీ ఆర్, ఐ యామ్. అంతే. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఆలోచించాల్సిన పనే ఉండదు. సరే, ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం రోజూ వాడే మాటలే ఇవి. ఐ యామ్ ఎట్ హోమ్, షీ ఈజ్ ఇన్ ది ఆఫీస్, దే ఆర్ ఇన్ క్లాస్. చూశారా, మనం నేర్చుకున్న రూల్ ఎంత పర్ఫెక్ట్గా అప్లై అయ్యిందో? మరి క్వశ్చన్స్ ఎలా అడగాలి? ఇంకా సింపుల్. ఈ యామ్, ఇస్, ఆర్ పదాల్ని వాక్యం మొదట పెట్టేయడమే. యామ్ ఐ లేట్? ఈజ్ ఈ కమింగ్? ఆర్ దే రెడీ? చూసారా, జస్ట్ వర్డ్ ఆర్డర్ మారింది, అంతే. సరే, ఇప్పుడు మీకోసం ఒక చిన్న టెస్ట్. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మనకు తెలిసిపోతుంది. రెడీ కదా? నేను సెంటెన్స్ చెప్తాను, మీరు గ్యాప్ ఫిల్ చేయండి. ఫస్ట్ వన్, షీ, హ్యాపీ. సెకండ్, ఐ, రెడీ. థర్డ్, దే, స్టూడెంట్స్. ఫోర్త్, హీ, మై ఫ్రెండ్. అండ్ లాస్ట్ వన్, యూ, లేట్. గ్రేట్ జాబ్. మీ ఆన్సర్స్ని కింద కామెంట్స్లో రాయటం మర్చిపోకండి. చూద్దాం ఎంతమందికి 5 out of 5 వస్తాయో. ఓకే, ఆన్సర్స్ చెక్ చేసుకుందామా? రెడీ? నంబర్ 1, షీ ఈజ్ హ్యాపీ. సెకండ్, ఐ యామ్ రెడీ. థర్డ్, దే ఆర్ స్టూడెంట్స్. ఫోర్త్, హీ ఈజ్ మై ఫ్రెండ్. అండ్ ఫైనల్గా, యూ ఆర్ లేట్. మీకు అన్నీ కరెక్ట్గా వచ్చాయా? ఒకవేళ వచ్చి ఉంటే సూపర్!
మీకు ఈ టాపిక్ 100% అర్థమైపోయింది. 1-2 తప్పులైనా పర్లేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. చివరగా మనం చాలా తరచుగా చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటో చూసి వాటిని కరెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ మిస్టేక్, మై బ్రదర్ ఆర్ టాల్. ఇక్కడ మై బ్రదర్ అంటే ఒకే వ్యక్తి, అంటే హీ అనమాట. కాబట్టి మై బ్రదర్ ఈజ్ టాల్ అనాలి. సెకండ్ మిస్టేక్, ఐ ఈజ్ గోయింగ్. ఐకి స్పెషల్ ఫ్రెండ్ ఎవరు? యామ్. సో కరెక్ట్ సెంటెన్స్ ఐ యామ్ గోయింగ్. థర్డ్ అండ్ ఫైనల్ మిస్టేక్, దే ఈజ్ హియర్. దే అంటే ఎక్కువ మంది, ప్లూరల్. కాబట్టి దే ఆర్ హియర్. ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి అది సింగులరా ప్లూరలా అని చూసుకుంటే ఈ తప్పులు అస్సలు జరగవు. సూపర్! ఈరోజు మీరు యామ్ ఇజ్ ఆర్ని కంప్లీట్గా మాస్టర్ చేసేశారు. ఇది మీ ఇంగ్లీష్ జర్నీకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. నెక్స్ట్ వీడియోలో మనం మరో కన్ఫ్యూజింగ్ టాపిక్ డూ డస్ గురించి ఇంతే క్లియర్గా నేర్చుకుందాం. మీరు నిజంగా సీరియస్గా స్టెప్ బై స్టెప్ పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే మన ఇంగ్లీష్ మాత ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అండ్ ఆల్ ది బెస్ట్.